మీరంతా నా చుట్టూ చేరి ఆడు కోటయ్య గారు మనోడు అవునో కాదో కూపీ లాగమంటే తెగ సంబరపడిపోయి డిటెక్టివ్ యుగంధర్లా తెగ ఫీల్ అయిపోయాను. అమ్మో ఆడు పెద్ద ముదుర్లండి. ఏంటి ఈనాళ్ళు ఆడతో తిరిగి ఇదా నువ్వు తెలుసుకున్నా? ఈ డెప్ప కటింగ్ సెప్పమకం చూసినప్పుడే అనుకున్నాను ఈ డాల్డా డబ్బాగడి వల్ల కాదు ఈ పని. మరి అదే వాళ్ళు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడం నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకే తెలుసు. ఏదో చెప్పరా చూద్దాం. ఒకటి కాదు 100 చెప్తాను. మొన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇందామని కారణం గారు దొడ్డుకోటకి దూతే పంటలో జరిగింది. బానే ఉన్నావు కదా సేమ్ పందలాగా. నువ్వు ఉండమ్మా ఎదవర్ణన్నా నువ్వును. మీ మాట అట్టుకుని అసలు శోభనే అవ్వలేదే నలుగురు దగ్గర దొంగ అడిపేసి జాయిన్ అయ్యానా? ఆ నలుగురు అది నిజం అనుకుని నేను అసలు మగోడే కాదనుకుని నాతో చెమ్మచెక్కలాట ఆడేసుకున్నాను. నీతో చెమ్మచెక్కలాట కాదు, కోతి కొమ్మచాట ఆడుకోవాలి. నేను మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? ఎవరితోనూ? ఎందుకు ఇలా డైలాగ్ ట్రావెల్ ఇచ్చేస్తున్నా? నాకు ముందు నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉంది. వాడు కోటయ్య గారికి గాలం వేసాడు, రెండో వాడు కోటయ్య గారి మామిడి తోటకి లంగరేసాడు, మూడో వాడు మొత్తం ఆస్తిగా ఎసరెట్టాడు. వాళ్ళ సంగతి ఏందో చూడరా ఎదవా అంటే ఈ అరిగిపోయిన సబ్బు పిల్లగాడు వాళ్ళ ముందు గింగిరాలు కొడుతున్నాడు. అదిగో అదే వద్దనేది. మీరు మరీ నన్ను పేడలో పురుగులా చూస్తున్నారండి. మీకేం కావాలి? అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు వగైరా వివరాలు కావాలి. సవరాలు కావాలా? ఏం చేసుకుంటావు? ఊరేసుకుంటాను. జడేసుకుంటావా? బాగోదేమో. చిచ్చి దగ్గరకు వచ్చేస్తారు. అబ్బా ఓ అబ్బా అరే ఏమిటి కుంటున్నావు? అయ్యో కాలికి రక్తం కూడా వస్తుందే. కూర్చో కూర్చో. పర్వాలేదండి, చిన్న దెబ్బే. అలాగని వదిలేస్తే తెల్లవారేసరికి సలపరింత పుడుతుంది. అమ్మాయి త్వరగా తుండుగుడ్డ వేడి నీళ్లు తీసుకురా. తెచ్చావా? నువ్వు ఆ వేడి నీళ్లతో గాయం శుభ్రం చెయ్యి, నేను చూర్ణం తయారు చేస్తాను. అబ్బా ఏమిటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? నీకు అభ్యంతరం అయితే నేనే కడిగేస్తాను. మీ మనవరాలి ఫ్రెండ్ అలా అనుకునే మనిషి కాదండి. ఏమిట్రా భూతలింగం? ఏవి హాయిలే అలా. నీ చేతి స్పర్శ ఇంత హాయిగా ఉంటుందని తెలిస్తే 2 కాళ్ళు విరగొట్టుకునేవాడు కదా. అంత కష్టం నీకెందుకు? నిజం తెలిస్తే ఈ ఊరు వాళ్లే చేస్తారులే. పాలు పెరుగు తినక చీవు పడుతుంది. మళ్ళీ రేపొచ్చి కట్టు కట్టించుకో. పెద్దవాళ్ళు మీకెందుకండి శ్రమ? వసంతలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటారులేండి. గాయం తగిలింది నీకు, వైద్యం చేసేది నేను. మధ్యలో ఈ పిల్లకేం తెలుసు? ఇంతకీ వెళ్ళగలవా? సాయం కావాలా? కొంచెం సలుపుగా ఉంది, సాయం ఉంటే బెటర్ అనుకుంటాను. సరే. ఒరేయ్ భూతలింగం. ఏమిటి గురువు గారు? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. హాయ్ గుంటె చాలు నండి 1000 మాటలెందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే.